రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుడాయనేయని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడాయనేయని నిత్యము స్తుతి చేయుదము, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. దేవుని నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఈ జూమ్ మీటింగ్ ద్వారా చేరి వచ్చిన ప్రియులు, పరిశుద్ధులు, సేవకులు, మరి ముఖ్యంగా నిర్వాహకులైనటువంటి కరుణాకర్ గారికి నా హృదయపూర్వకమైన వందనములు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. ఈరోజు నా యొక్క వాక్య ప్రసంగం కోసం దైవ గ్రంథంలోని నుండి ఫిలెమోను రాసినటువంటి పత్రిక నుంచి ధ్యానించాలని ఇష్టపడుతున్నాం. దయచేసి ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికను గమనిస్తాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికకు ముందుగా 199వ పేజీలో ఫిలెమోనుకు రాసిన పత్రిక ఉంది. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవాలని ఇష్టపడుతున్నాను.
కావున యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించడకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను ఉత్తడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట మంచిదనుకుని నా బంధకములో నేను కనిన నా కుమారుడకు ఒనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారిని బట్టి మీ స్తోత్రములు. మా ప్రభు మా కొరకే తను తాను అప్పగించుకొని శిలవేయబడి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినమున పునరుద్ధారణై లేచినందుకు దేవా మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ పునరుద్ధాన జీవాన్ని మాకు అనుగ్రహించారు నాయన, మీ స్తోత్రములు. దైవ గ్రంథాన్ని ఇచ్చారు, మీ స్తోత్రములు తండ్రి. ఉదయకాలమునైనా మాకందరికీ ఆరోగ్యాన్ని ప్రాణ ప్రాప్తిని అనుగ్రహించి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలమునైనా మిమ్మల్ని కీర్తిస్తూ నాయన, మిమ్మల్ని స్మృతిస్తూ మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. యేసు వారి శిలువ క్రింద ఆయన రక్తం కింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. పరలోకంలో ఏ వర్తమానాన్ని సిద్ధపరిచారో ఆ వర్తమానాన్ని ఈ సమయంలో అనుగ్రహించండి. దుమ్ములాంటి మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచండి. ఆటంకపరిచేటటువంటి చీకటి అంధకార వ్యతిరేక శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి దూరపరుస్తుండగా పరలోకం నుంచి బంధించి దూరపరచమని వేడుకుంటున్నాం. ఆత్మీయ స్వేచ్ఛను అనుగ్రహించండి. ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కనికరం కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు వారి శక్తి కలిగిన నామ స్తోత్రములు చెల్లించి దీన మనసులో ప్రతిమాని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియురాల, దేవుని యొక్క వాక్యం ఫిలిమోనుకు రాసినటువంటి పత్రిక. ఫిలిమోను రాసిన పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని కొంతసేపు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తులైనటువంటి ఫిలిమోను క్రీస్తు శకం 64లో ఈ పత్రికను రాశాడు. రోమాలో నుండి చెరసాలలో నుండి ఈ పత్రికను రాశాడు. యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం బట్టి ఈ యొక్క పౌలు చెరసాలలో 2 సార్లు వేయబడి ఉన్నాడు. 2వసారి చెరసాలలో వేయబడినప్పుడు ఫిలిమోనుకు రాసినటువంటి ఈ పత్రికను రాశాడు. ఈ యొక్క ఫిలిమోను పత్రిక చిన్న పత్రిక, కేవలం 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం విషయంలో కొలతను బట్టి మనం విలువను నిర్ణయించలేదు. పెద్ద పత్రికలన్నీ విలువైనటువంటి పత్రికలని, చిన్న పత్రికలు విలువ లేనటువంటి పత్రికలు అని భావించడానికి వీల్లేదు. 16 అధ్యాయాలు ఉండేటటువంటి రోమా పత్రిక ఎంత విలువైనటువంటిదో కేవలము 25 వచనాలు మాత్రమే ఉండేటటువంటి ఫిలిమోను పత్రిక కూడా అంతే విలువైనదే అని మనము గ్రహించాలి. పౌలు రోమా ఎఫ్సి పత్రికల్లో క్రైస్తవ సిద్ధాంతాలను గురించి రాస్తే, ఫిలిమోను పత్రికలో ఆ సిద్ధాంతాల యొక్క ఆచరణను గురించి ఫిలిమోను పత్రికలో రాయడం జరిగింది. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ అభివృద్ధికి సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంతే ముఖ్యం. ఒక పడవకు 2 తెడ్లు ఉంటాయి. 2 తెడ్లను వేస్తేనే పడవ ముందుకు వెళ్తుంది. ఒక తెడ్డు వేశారనుకోండి, అక్కడక్కడే పడవ తిరుగుతూ ఉంటుంది. ఎడమవైపు తెడ్డు వేస్తే కుడివైపుకు తిరుగుతుంది, కుడివైపుకు తెడ్డు వేస్తే ఎడమవైపుకు తిరుగుతుంది. 2 తెడ్లు ఒకేసారి వేస్తేనే పడవ నీళ్లలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ప్రియులారా, క్రైస్తవ జీవితంలో సిద్ధాంతాలు, ఆచరణ అనేది 2 ముఖ్యమైనవి. దేవుని యొక్క వాక్యాన్ని, క్రైస్తవ సిద్ధాంతాలను, సూత్రాలను వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న వాటిని కేవలం మనసులో పెట్టుకోకూడదు, వాటిని నిజ జీవితంలో ఆచరించాలి అని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. వినపడుతుందా అందరికీ? వినపడుతుంది.
సిద్ధాంతము ఆచరణ రెండు ముఖ్యమైనటువంటివి. మనము ఏటైతే విన్నామో తెలుసుకున్నామో వాటిని కేవలం మనసులో ఉంచుకోవడానికి మాత్రమే కాదు, వాటిని నిజ జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. పౌలు ఈ ఫిలిమోను పత్రికను తన స్నేహితుడైనటువంటి ఫిలోమోనుకు రాశాడు. పౌలు కొలసీ పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది యేసు ప్రభును నమ్ముకున్నారు. వారిలో ఫిలోమోను కూడా ఒకటి. ఈ ఫిలోమోను ధనవంతుడైనటువంటి విశ్వాసి. ఆది సంఘములో ప్రారంభ దినాల్లో సంఘాలకు ప్రత్యేకమైనటువంటి భవనాలు ఉండేటటువంటి కాదు. ధనవంతులైనటువంటి విశ్వాసులు తమ గృహాల్లోనే సంఘాలను ప్రారంభించారు వారు. అదేవిధంగా ఫిలోమోను కూడా తన గృహంలోనే సంఘాన్ని ప్రారంభించడము జరిగింది. సంఘాన్ని నడుపుతూ ఉన్నాడు. ఫిలోమోను ధనవంతుడు కనుక వారి ఇంట్లో కొంతమంది బానిసలు ఉండేటటువంటి వారు. రోమా సామ్రాజ్యము మొత్తము బానిసల పైన ఆధారపడి ఉండేది. ప్రతి పని బానిసలే చేసేటటువంటి వారు. ధనవంతుడైన ఫిలోమోను గృహంలో కొంతమంది బానిసలు ఉండేవారు. వారిలో ఒనేసిము అనేటటువంటి ఒక యవనస్తుడు బానిసగా ఉండేవాడు. ఒనేసిము నమ్మకంగా యజమాని దగ్గర పనిచేస్తూ కొంత సొమ్మును దొంగలించి రోమా పట్టణానికి పారిపోయాడు. ఆ రోజుల్లో రోమా పట్టణం పెద్ద నగరం. ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణంలో దాక్కుంటే నన్ను ఎవరు కనుక్కోలేరు అనే ఆలోచనతో ఒనేసిము రానంత దూరం వెళ్ళిపోయాడు. మనం కూడా దేవుని యొక్క ఒనేసిములమే. దేవుని యొక్క మహిమను, ఆయనకి ఇవ్వవలసినటువంటి సొమ్మును అనేక సార్లు మనం దొంగలించి ఉంటాం. ఈ యొక్క ఒనేసిము ఆ రోమా పట్టణంలో ఇటు అటు తిరుగుతుండగా పోలీసులు ఒనేసిమును పట్టుకొని జైల్లో వేశారు. అదే జైల్లోనే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించడం బట్టి పౌలు కూడా వేయబడి ఉన్నాడు. ఒనేసిము చెరసాలలోకి వెళ్ళిన తర్వాత పౌలు ఒనేసిము ఒకరినొకరు కలుసుకున్నారు. పౌలు భక్తుడు ఒనేసిముకు సువార్తను ప్రకటించాడు. ఇదిగో దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో మానవులుగా ఆయన జన్మించాడు. మానవుల పాప పరిహారం నిమిత్తం ఆయన శిలువకు అప్పగించబడి, శిలవేయబడి, రక్తాన్ని కార్చి, ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి, తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేచాడు. యేసు ప్రభువు నామమున ఆయన్ను ఒప్పుకొని హృదయంలో చేర్చుకుంటే రక్షణ, పాపక్షమాపణని పౌలు భక్తుడు ఒనేసిముకు తెలియజేసినప్పుడు యవనస్తుడైనటువంటి ఒనేసిము సంతోషంగా తన పాపములు ఒప్పుకొని యేసు ప్రభు వారిని హృదయంలోకి చేర్చుకొని రక్షణ పొంది ఉన్నాడు. రక్షణ పొందినటువంటి ఒనేసిమును తన యజమాని అయినటువంటి ఫిలోమోను దగ్గరికి తిరిగి పంపడానికి పౌలు భక్తుడు ఈ పత్రికను రాసి తుకీకు అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క పత్రికను ఒనేసిముతో సహా ఫిలోమోనుకు పంపడము జరిగింది. ఫిలోమోను పత్రిక ఒక వ్యక్తిగతమైనటువంటి పత్రిక. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక వ్యక్తిగతమైనటువంటి పనిపైన వ్రాసిన పత్రిక. పౌలు తన స్నేహితుడైనటువంటి ఫిలోమోనుకు వ్యక్తిగతమైనటువంటి పనిపైన వ్రాసినటువంటి పత్రిక. అందుకే దీన్ని వ్యక్తిగత పత్రికలు అంటారు. బైబిల్లో వ్యక్తిగత పత్రికలు కూడా ఉన్నాయి. తిమోతి పత్రికలు, తీతు పత్రిక, ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి పత్రికలు. అయితే అవి వ్యక్తిగతమైన పత్రికలు అయినప్పుడు కూడా వాటిలో సంఘ విషయాలు అనేటటువంటివి ప్రస్తావించబడినాయి. అందుకే బైబిల్లో చేర్చడం జరిగింది. ఫిలోమోను పత్రికలో సంఘ విషయాలు ప్రత్యక్షంగా ప్రస్తావించబడలేదు, కానీ పరోక్షంగా ప్రస్తావించబడినాయి. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని ఫిలోమోను పత్రిక చాలా చిన్న పత్రిక అయినప్పటికీ
కేవలం 25 వచనాలు మాత్రమే ఉండేటటువంటి పత్రిక అయినప్పుడు కూడా ఈ పత్రిక ప్రయోజనకరమైనది, ప్రయోగాత్మకమైనటువంటిది, ఎంతో ఉపయోగకరమైనటువంటిది అని దేవుని ప్రేమను బట్టి మీకంతా మనవి చేస్తున్నాను. క్రైస్తవ సిద్ధాంతాలు, సూత్రాలు ఫిలిమోను పత్రికలో ప్రత్యక్షంగా తెలియజేయబడలేదు కానీ పరోక్షంగా తెలియజేయబడ్డాయి. దయచేసి గమనించండి. ఫిలిమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించడానికి క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మంచిదనుకుని నా బంధకంలో నేను కనిన నా కుమారుడకు వలేసి కోసం వేడుకుంటున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, నా బంధకంలో నేను కనిన నా కుమారుడకు వలేసి కోసం. పౌలు నిజంగా ఒనేసిమును కన్నాడా? కన్నాడు. ఏ విధంగా అంటే సువార్త ద్వారా. ఒనేసిము పౌలు యొక్క శారీరక కుమారుడు కాదు, కానీ ఆత్మీయమైనటువంటి కుమారుడు. సువార్తను పౌలు ఒనేసిము బోధించినప్పుడు ఒనేసిము యేసు ప్రభువును అంగీకరించి నూతన జన్మ అనుభవాన్ని పొంది విశ్వాసిగా ఉన్నాడు. విశ్వాసి అయినటువంటి ఒనేసిమును తిరిగి అతని యొక్క యజమాని అయినటువంటి ఫిలోమోను దగ్గరికి పంపడానికి పత్రిక రాయబడి ఉంది. ప్రియులారా, నేను కనిన నా కుమారుడను ఒనేసిము అంటే ఇక్కడ బైబిల్ నూతన జన్మ సిద్ధాంతాన్ని గురించి తెలియజేస్తుంది. నూతన జన్మ సిద్ధాంతము బైబిల్లో రాయబడింది. నూతన జన్మ సిద్ధాంతాన్ని యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. నికోదేముతో ఆయన మాట్లాడుతూ నూతన జన్మ సిద్ధాంతాన్ని తెలియజేశాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండేడు. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుడి యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదు. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానన్నాడు. ఈ యొక్క నికోదేము యేసు ప్రభు వారికి ఒక రహస్యమైనటువంటి శిష్యుడు, విశ్వాసి. ఇతడు యూదులలో బాగా పేరు పొందినవాడు, ధర్మశాస్త్ర పండితుడు. పగలు యేసు ప్రభు యొద్దకు వస్తే ఎవరైనా చూసి తనని హేళన చేస్తారని మరి రాత్రి వేళ యేసు ప్రభు యొద్దకు వచ్చి, నీవు దేవుడి యొద్ద నుండి వచ్చిన బోధకుడువు, సాక్షాత్తు దేవుడివే అన్నాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు నికోదేముతో అన్నాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చిన వాడను, దేవుని కుమారుణ్ణి, సాక్షాత్తు దేవుణ్ణి అని నీవు నమ్మినంత మాత్రాన చాలదు. నీవు నూతన జన్మ అనుభవం పొందాలి. తిరిగి జన్మించినటువంటి అనుభవం నీకు కావాలని నికోదేము అన్నాడు. నికోదేముతో యేసు ప్రభు వారు అన్నారు. అది నికోదేముకి ఏమి అర్థం కాలేదు. 4వ వచనంలో చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని ఆయన అన్నాడు. నూతన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నూతన జన్మ అనుభవాన్ని పొందాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయనని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, నూతన సృష్టిగా విశ్వాసి చేయబడాలి. నూతన జన్మ అనుభవాన్ని విశ్వాస పొందాలి. లేకుంటే కేవలం విశ్వాసం ఉదాహరణని మనము గమనిస్తున్నాం. అదేవిధంగా మనం గమనిస్తే మత్తయి సువార్త
లో మనం ఈ విధంగా గమనిస్తాం. 7వ అధ్యాయం 21వ వచనం నుంచి ఈ విధంగా మనం గమనిస్తాం. 7వ అధ్యాయం 21వ వచనం నుంచి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయు వారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుతున్నారు. యేసు ప్రభు నామమున ప్రవచించడము, దయ్యములు వెళ్ళగొట్టడము ఇవి సాధ్యమే, విశ్వాసం ఉంటే చాలు. అయితే దయ్యములు వెళ్ళగొట్టినంత మాత్రాన, ప్రవచించినంత మాత్రాన వారంతా పరలోకానికి వెళ్తారని గ్యారెంటీ లేదు. తండ్రి చిత్త ప్రకారం జరిగించినటువంటి వారే, అంటే ఎవరైతే నూతన జన్మ అనుభవాన్ని పొందుతారో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారని యేసు ప్రభు నామమున మనవి చేస్తున్నాం. జీవిత గమ్యాన్ని నిర్వచించి నిర్దేశించేటటువంటిది నూతన జన్మ అనుభవం. అపోస్తుల కార్యములలో 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 9వ వచనం, సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణములు గారడీ చేయించు తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరిచెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు రక్షించు. అతడు బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్యపెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసు క్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుతా చూచి విభ్రాంతి నొందెను. 17వ వచనం, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతుల వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచి వారి ఎంత ద్రవ్యములు పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకీయుడని అడిగాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకునేందున నీ వెండి నీతో నశించును గాక, నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యం మందు నీకు పాల్పొందులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారుమనసు నుండి ప్రభువును వేడుకును. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతిలోను బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుతున్నది అని ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఇక్కడ చూడండి, సీమోను వాడు గారడీ విద్య చేత ప్రజలను భయభ్రాంతులుగా చేసి డబ్బును బాగా సంపాదించేవాడు. ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు అనేకులు యేసు ప్రభువు నమ్మినప్పుడు గారడీ వాడైనటువంటి ఈ యొక్క సీమోను కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. సీమోను యేసు ప్రభువును నమ్మినావా అంటే నమ్మినానన్నాడు. బాప్తిజం తీసుకుంటావా అంటే బాప్తిజం తీసుకుంటానన్నాడు. బాప్తిజం కూడా తీసుకున్నాడు. సంఘ కూడికలన్నిటికీ క్రమంగా వస్తున్నాడు. కానుకలు సమర్పణ చేసుకుంటున్నాడు. బల్లలో పాలు పంపులు పొందుతూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తున్నాడు. దైవజనులు క్రమం తప్పకుండా దైవజనుల వెంట వెళ్ళి దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే అతని హృదయము ఘోర దుష్టత్వములో ఉంది. అంటే రక్షణ లేనటువంటి వాడు, మారు మనసు లేనటువంటి వాడు సీమోను. ఎప్పుడు? ఎందుకంటే పేతురు యోహాను మనుషుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ వచ్చేది. ఎప్పుడైతే ఈ యొక్క గారడీ వాడైన సీమోను కనుగొన్నాడు, అప్పుడు సీమోను హృదయంలో ఒక దుష్టత్వం అనేది పుట్టింది. అదేమిటంటే అంతకుముందు గారడీ విద్య చేత డబ్బు సంపాదించేవాడు ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వరం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు.
దుర్మార్గమైన దుష్టత్వమైన హృదయం కలిగి ఉన్నాడు. అంటే విశ్వాసే కానీ రక్షణ లేదు. సంఘానికి వస్తున్నాడు, బలలో పాల్గొంటున్నాడు, కానీ రక్షణ మారు మనసు లేనటువంటి వాడు, నూతన జన్మ అనుభవం లేనటువంటి వాడు, నూతన సృష్టిగా చేయబడనటువంటి వాడు. ఈనాడు సంఘాల్లో ప్రియులారా అనేక మంది అటువంటి వారు ఉన్నారు. శరీరానుసారులు ఉన్నారు. రక్షణ మారు మనసు లేనటువంటి వారు ఉన్నారు. సంఘంలో అలజడులు కలగజేసేటటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు నామమున మనవి చేస్తున్నాను. ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రభు అనే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ విషయంలో నీవు హెచ్చరింపబడాలి. విశ్వాసులందరూ హెచ్చరింపబడాలి. పద్ధతిని మార్చుకోవాలి. నూతన జన్మ అనుభవాన్ని పొందాలి. నూతన సృష్టిగా చేయబడాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. మారు మనసును పొందాలి. బాప్తిజం ఇచ్చి యోహాను అన్నారు, సర్ప సంతానమా, మీకు రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని అన్నారు. ప్రియులారా, మారు మనసుకు తగినటువంటి ఫలాలను ఎవరైతే ఫలిస్తారో, ఎవరైతే నూతన సృష్టిగా చేయబడతాడో, ఎవరైతే నూతన జన్మ అనుభవాన్ని పొందుతారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అలాగూ కేవలం విశ్వాసం ద్వారా, కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేటటువంటిది అది అసంభవం. నూతన జన్మ అనుభవం లేకుండా, మారు మనసు లేకుండా, శరీరానుసారమైన మనస్సు కలిగి విశ్వాసంలో కొనసాగేటటువంటి వారు శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు. వారి యొక్క విశ్వాసం కేవలం దయముల యొక్క విశ్వాసం మాత్రమే. దయములు కూడా యేసు ప్రభు దేవుడని అంగీకరించాయి, అయితే వాటికి రక్షణ లేదు. అవి పరలోకంలో ప్రవేశించలేవు. ఈ సత్యాన్ని అందరూ గమనించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. నీవు యేసునందు విశ్వాసం ఉంచావా అని కాదు. నీవు బాప్తిజం తీసుకుంటున్నావా? బలలో పాలు పొందుతున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? బోధిస్తున్నావా? కూడికలకు సక్రంగా ఉంచుతున్నావా అని నేను అడగడం లేదు. నూతన జన్మ అనుభవాన్ని నీవు పొంది ఉన్నావా? మారు మనసు పొంది ఉన్నావా? రక్షణ పొంది ఉన్నావా? పాపములు విడిచిపెట్టినటువంటి అనుభవం నీలో ఉందా? యేసు ప్రభువుని నమ్మి కూడా తిరిగి పాపంలో కొనసాగుతున్నావా? రహస్య పాపంలో కొనసాగుతున్నావా? ఇది ప్రమాదకరమైనటువంటి విషయం అని మీకు ఈ ఉదయకాలమున మనవి చేస్తున్నాం. నూతన జన్మ సిద్ధాంతం బైబిల్లో వ్రాయబడి, నూతన జన్మ సిద్ధాంతాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేము చాలా స్పష్టంగా తెలియజేశారు. నికోదేము ధర్మశాస్త్ర పండితుడు, గొప్ప గౌరవ మర్యాదలు కలిగినటువంటి వాడు. అయినప్పుడు కూడా నూతన జన్మ అనుభవం నికోదేము లేదు. ఈనాడు వాక్యాన్ని బోధిస్తున్న వారికి, సంఘంలో సంఘ పెద్దలైనటువంటి వారికి కూడా మారు మనసు అనుభవం, నూతన జన్మ అనుభవం లేకుండా విశ్వాసులు కొనసాగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అట్టి విశ్వాసం మీకు ఎటువంటి ప్రయోజనకరం కూడా చేయలేదని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు మరీ మనవి చేస్తున్నాము. ఈ యొక్క నూతన జన్మ సిద్ధాంతం ని ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో మనం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. చూడండి, మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని మనము గమనిస్తాం. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివారిగా ఎంచినేటలా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము అని పౌలు ఫిలెమోనుకు తెలియజేస్తున్నాడు. ఒనేసిమును ఫిలెమోను చేర్చుకోవాలి. ఫిలెమోను యజమాని, ఒనేసిము బానిస. తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, పారిపోయాడు. ఆ రోజుల్లో రోమా చట్టాల ప్రకారం పారిపోయినటువంటి బానిసను శిక్షించేటటువంటి అధికారము యజమానికి. ఒనేసిము కనపడితే ఒనేసిమును ఫిలెమోను దూషించవచ్చు, కొట్టవచ్చు, శిలవేసి కూడా చంపచ్చు. బానిసలను యజమానులు ఏమైనా చేయడానికి రోమా చట్టాల ప్రకారం అనుమతి ఉంది. బానిసలను ఏమి చేసినా కూడా అది రోమా చట్టాల ప్రకారం న్యాయమే గాని అన్యాయం కాదు. అది చట్ట ప్రకారమే గాని
అక్రమమైనటువంటిది కాదు. ఒనేసిము కనపడితే ఫిలోమోను ఏమైనా ఒనేసిమును చేయొచ్చు. అయితే సువార్త ప్రకారము, దేవుని యొక్క వాక్యం ప్రకారము ఫిలోమోను ఒనేసిమును శిక్షించకూడదు, కానీ క్షమించాలి. దీన్ని క్షమాపణ సిద్ధాంతం అని మనం అంటాం. క్షమాపణ సిద్ధాంతం బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా గమనిస్తాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని మరొకరు క్షమించుడి అని ఇక్కడ రాయబడి, ఒకరిని మరొకరు క్షమించాలి విశ్వాసం. అదేవిధంగా మనము గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనము గమనిస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా గమనిస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో మనము ఈ విధంగా గమనిస్తాం. 3వ అధ్యాయంలో చూస్తాం. గల్తీ కాదు, కొలసీలకు రాసిన పత్రిక, దయచేసి క్షమించండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకునిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించనలాగన వీరును క్షమించుడి. దీన్నే క్షమాపణ సిద్ధాంతం అని అంటారు. బైబిల్లో క్షమాపణ సిద్ధాంతము రాయబడింది. లోకం అంతా పగ, ద్వేషము, కక్షలు, కలహాలతో నింపబడింది. అయితే క్రైస్తవులైనటువంటి మనము ఒకరిని మరొకరు క్షమించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాము. ఒకరిని మరొకరు క్షమించాలి, కానీ శిక్షించడానికి వీల్లేదు. క్షమాపణ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, పగ, కక్షలు, ద్వేషాలు, కలహాల వల్ల అన్ని అనర్థాలు ఉన్నాయి. క్షమించడం వల్ల మనుషులందరూ శాంతితో, సమాధానంతో నింపబడతారు. చిరునవ్వు వెళ్లి విరుస్తుంది ఈ యొక్క క్షమాపణ వల్ల. దానికి భిన్నంగా పగ, కక్ష, ద్వేషాల వల్ల అనేకమైన అనర్థాలకు గురవుతాం మొత్తం సమాజంలో అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఏదో విధంగా మన ఎడల తప్పు చేసినటువంటి వారిని క్షమించాలి. దయతోనూ లేదా సద్గుణముతోనూ, సత్ప్రవర్తనతోనూ, ధర్మాచారంతోనూ ఏదో ఒక విధంగా ఇతరులు మనం క్షమించాలి. తప్పు చేసిన వారిని దండించి శిక్షించేటటువంటి శక్తి ఉన్నప్పుడు కూడా వారిని దండించకుండా, వారిని శిక్షించకుండా మనం వారిని గన క్షమిస్తే మనము చాలా గొప్పవారం అని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. క్షమించడము అనేటటువంటిది ఎవరికి వారు ఇచ్చుకునేటటువంటి బహుమానం. నీకు నీవు, నాకు నేను ఇచ్చుకునేటటువంటి బహుమానం క్షమాపణని మీకు మనవి చేస్తున్నాను. క్షమాపణ తాత్కాలికంగా హృదయంలో అసంతృప్తిని కలిగించినప్పుడు కూడా దీర్ఘకాలంలో ఈ క్షమాపణ అనేటటువంటిది క్షమించేటటువంటి వ్యక్తికి మేలు చేస్తుంది, క్షమించబడేటటువంటి వారు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎవరైతే ఇతరులు క్షమించలేరో వారు సాతానుకు ద్వారము చేసి తెరిచినటువంటి వారై ఉంటారు. క్షమించలేనటువంటి వారు గతము చేతిలో బందీలుగా ఉంటారు. అంటే గతాన్ని పదే పదే ఆలోచన చేసుకుని కీడు చేసిన వారిని, అన్యాయము, అపకారం చేసిన వారిని వారు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనసులో పగతో, ద్వేషంతో నింపుకునుట వలన మనసంతా అలజడి, అశాంతితో నింపబడి, పగ, ద్వేషము, కక్షలతో నింపబడి తమకు తాము హాని చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇతరులు కూడా హాని చేయడము జరుగుతుంది. క్షమాపణ అనేది చాలా గొప్ప గుణం అని దేవుడి యొక్క ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నారు. క్షమించడం అనేటటువంటిది గొప్ప సంస్కారం. క్షమాపణ అనేది ప్రపంచ శాంతికి దారితీస్తుంది.
చూడండి, తమ తప్పులు తెలుసుకునేవారు తెలివైనటువంటి వారు, తమ తప్పులు ఒప్పుకునేటటువంటి వారు గొప్పవారు. ఇతరుల తప్పులను క్షమించి సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి వారు నిజంగా మహనీయులు. చాలా మంది మనస్తత్వం ఇలాగ ఉంటుంది, ప్రతీకారేక్ష మనసులో రగులుతూ ఉంటుంది. తప్పు చేసినటువంటి వారిని వేధించి వారిని నానా దుష్భాషలాడి వారిని హింసించి వారికి శిక్ష పడే వరకు మనసు స్థిమితము లేకుండా చాలా మంది ఉంటారు. అయితే తప్పు తమ వల్ల జరిగితే 1,000,000 కారణాలు చెప్పుకొని తాను సమర్థించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో చేయగలిగింది ఏది లేదు కనుక ఇలాగ చేశాను, అది కరెక్టే అని తాను సమర్థించుకుంటారు. అంటే ఒకే తప్పు ఇతరుల వల్ల జరిగితే వారిని శిక్షిస్తారు, దండిస్తారు, లేదా వారిని క్షమించరు. అయితే అదే తప్పు తన వల్ల జరిగితే తాను సమర్పించుకోవడము జరుగుతుంది. ఈ రెండు తప్పే. తన తప్పులను కప్పుపుచ్చుకోవడము, ఎదుటి వారి యొక్క తప్పులను బాగా ప్రచురం చేసి వారిని శిక్షించడం అనేది, ఈ రెండు కూడా దుష్ట లక్షణాలే అని జ్ఞాపకం చేసుకోవాలి. వీటి వల్ల అందరితో సంబంధాలు అనేటువంటివి చెడిపోతాయి. ఎవరైనా తప్పు చేసినప్పుడు కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే మనసు స్థిమితముతో వారికి నచ్చజెప్పి వారిని క్షమించి వారిని మన్నించి వారిలోని తప్పులను సరిదిద్దుకునేటటువంటి అవకాశము వారికి కల్పించినప్పుడు నిజంగా చాలా గొప్పవారు అవుతారని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో సిస్టర్ మేరీ అనేటటువంటి ఒక ఆమె నర్సుగా ఉండేటటువంటి యవనస్తురాలు, అవివాహిత. ఆమె హాస్పిటల్కు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటటువంటి సమయంలో ఒక అక్కతాయి ఆమెను హేళన చేసేవాడు. దానికి అడ్డంగా వెళ్ళి ఆమెను నానా దుర్భాషలు ఆడేటటువంటి వాడు. అయితే ఆమె అతన్ని ఏమీ అనేది కాదు, అయితే అతని రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి. కొంతకాలం అయిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో కలరా వచ్చింది. ఆ రోజుల్లో కలరా భయంకరమైన వ్యాధి. కలరాకు చాలా పరిమితమైనటువంటి వైద్యం మాత్రమే ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి తనను ఎవరైతే చాలా కాలంగా వేధిస్తూ అవమానిస్తున్నాడో ఆ వ్యక్తి కూడా కలరా వచ్చింది. ఆ వ్యక్తిని తీసుకొని హాస్పిటల్లో బెడ్ పైన పరుండబెట్టాడు. అప్పుడు సిస్టర్ మేరీ అక్కడ వైద్యం చేస్తుంది. ఆ వ్యక్తిని చూసింది. అతను ఎంతో కాలంగా తనను వేధిస్తున్నాడు, అయితే అతని పైన పక్షాతించుకోవాలనేటటువంటి మనసు ఆమెలో లేదు. ఆమె అతన్ని క్షమించి అందరి వలె అతనికి వైద్యం చేసింది. అతను బ్రతికాడు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాడు. అయితే అతని యొక్క హృదయంలో తీరని పశ్చాత్తాపము కలిగింది. తాను చేసినటువంటి కీడుకు అవమానానికి ప్రతిగా తనను క్షమించినటువంటి ఆ మేరీ పట్ల అతనికి ఎంతో ప్రేమ భావము కలిగింది. ఆమెను క్షమాపణ వేడుకోవాలని ఈ యొక్క వ్యక్తి అనుకున్నాడు. అంతకుముందు ఆమెను వేధించడానికి, అవమానించడానికి దారిలో నిలబడిన వ్యక్తి ఆమెకు క్షమాపణ చెప్పడానికి దారిలో నిలబడి ఉన్నాడు. అయితే ఆ మరుసటి రోజు నుంచి ఆ మేరీ హాస్పిటల్కు రాలేదు. 1 రోజు, 2 రోజులు, 4-5 రోజులు, వారం, 10 రోజులు ఎదురు చూశాడు, కానీ ఆమె కనిపించడం లేదు. ఆ తర్వాత ఆమె స్నేహితురాలైన మరొక నర్సును అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, మేరీ 1 నెల నుంచి కలరా వ్యాధిగ్రస్తులకు వైద్యం చేయడం వల్ల ఆ కలరా ఈమె కూడా అంటుకునింది. దానివల్ల ఆమె చావు బ్రతుకుల మధ్య ఈ యొక్క హాస్పిటల్కు తీసుకుని రాబడింది. ఆమెను బ్రతికించడానికి శ్రాయశక్తులా ప్రయత్నం చేశాం, కానీ ఆమె బ్రతకలేదు, ఆమె చనిపోయిందని మరి ఆ
మేరీ ఇంకా లేదు అనేవి నగ్న సత్యాన్ని ఆ వ్యక్తికి తెలియజేయబడి, ఆ వ్యక్తి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడు. క్షమాపణ వేడుకునేటటువంటి అవకాశం కూడా లేకపోయిందని చాలా బాధపడ్డాడు. అయితే ఆ మేరీ యొక్క క్షమాపణము అతనిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఆమె మనుషులను ఇంతగా క్షమిస్తూ ఉంటే, ఆమె నమ్మినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఇంకా ఎంత క్షమాగుణం కలిగినటువంటి వాడు అని ఆలోచించి అతను యేసు ప్రభువును విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, యేసు ప్రభువును గురించి ప్రకటించడం ప్రారంభించాడు. దాదాపు 25 సంవత్సరాల వయసులో అతను యేసు ప్రభు యొక్క సేవకు అప్పగించుకొని 50 సంవత్సరాలు సేవ చేసి కొన్ని లక్షల మందిని యేసు ప్రభు యొద్దకు నడిపించడం జరిగింది. మేరీ యొక్క క్షమాగుణం అనేటటువంటిది ఆ వ్యక్తిలో ఎంతో మార్పు కలుగజేసిందని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నారు. అంటే మనం గమనిస్తే, మనకు అపకారం చేసిన వారిని, మన ఎడల కీడు చేసిన వారిని, మనకు నష్టం కలిగించినటువంటి వారిని మనం ఎప్పుడైతే చూస్తామో వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఆలోచన అనేటటువంటి స్వాభావికంగా మనసులో కలుగుతుంది. దెబ్బకు దెబ్బ, మోసానికి మోసం, మాటకు మాట, తన శక్తితోనే ఎదుటి వారికి సమాధానం ఇవ్వాలనేటటువంటి ప్రతీకార ఇచ్చ అనేటటువంటిది మనుషుల్లో రగులుతూ ఉంటుంది. అయితే ఎవరైతే ఆ ప్రతీకార ఇచ్చను అణుచుకొని ఇతరులను క్షమించి ఇతరులు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఇతరులకు ఇస్తారో అటువంటి వారు నిజంగా గొప్పవారు, మహనీయులు. మేరీ మహనీయురాలు. ఆమె చనిపోయినా కూడా ఆమె యొక్క ఆదర్శమైనటువంటి క్షమాగుణము మరొక వ్యక్తిని రక్షణలోకి నడిపించింది. ఆ వ్యక్తి ద్వారా లక్షలాది మంది ఈ రక్షణలోకి నడిపించబడ్డారు. ప్రియమైన సహోదరా, సహోదరి, నీవు క్షమించడం వలన, నీ క్షమాగుణం వలన అనేకులు ప్రభావితం అవుతుంటారు. ఈ యొక్క ఆదర్శాలు, బైబిల్లో చెప్పినటువంటి ఆదర్శాలు, అవి క్షమాగుణం అయితేనేవి, ప్రేమ, దయ, కనికరము, ఇవన్నీ కూడా కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇలా ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకూడదు. అవి మన హృదయం అనేటటువంటి మస్తిష్కములు అవి నిశ్చితం చేయబడాలి. ఎప్పుడు మన హృదయం అనేటటువంటి తెర మీద అవి ప్రత్యక్షం కావాలి. ఈ క్షమాగుణాన్ని మనము అమలు పరచాలి, జీవితంలో అమలు పరచాలి. అప్పుడే గొప్ప ఫలితాలను నీవు నేను చూస్తామని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఫిలమోను ఒనేషిమును క్షమించాలి కానీ శిక్షించకూడదు. శిక్షించడం అనేది క్రైస్తవ్యానికి విరోధమైనటువంటి. సహోదరా, సహోదరి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను కూడా ఇతరులను క్షమించాలి అని యేసు ప్రభు నామమున మీకందరికీ మనవి చేస్తున్నాను. మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఇక్కడ ఉంది. దాన్ని ఏమంటే సమాధాన సిద్ధాంతం అని ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. సమాధాన సిద్ధాంతము బైబిల్లో రాయబడి చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్షమాపణ సిద్ధాంతాన్ని గురించి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. 5వ అధ్యాయం 23, 24 వచనాలు. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనదు కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి అర్పణము అర్పించుమని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఒనేషిము ఫిలమోను ఇద్దరు ఒకరితో ఒకరు సమాధాన పడాలి. ఒనేషిము బానిసైనా, తప్పు చేసినా, నేరం చేసినా, దొంగతనం చేసినా ఒనేషిమును శిక్షించకూడదు. ఒనేషిముతో ఫిలమోను సమాధాన పడాలి. ఒకరు మరొకరితో సమాధాన పడాలి. ఇక్కడ రాయబడింది
బలిపీఠం ఎదుట అంటే నీవు ఆరాధించేటటువంటి సమయంలో అప్పుడు నీ మనసులో నీ సహోదరునికి నీ పట్ల ద్వేషం కలిగి ఉంది అని ఏమైనా నీకు జ్ఞాపకం వస్తే ఆరాధించడం అనేది వదిలిపెట్టేసి వాళ్ళ ఎదురు నుంచి వెళ్ళిపోయి మొట్టమొదటి నీ సహోదరులతో సమాధాన పడము నీ దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. సమాధానము అనేటటువంటిది ఆరాధన కన్నా ముఖ్యమైనటువంటిది అని ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. నీకు నీ సహోదరుని పైన ఎటువంటి ద్వేషము లేకున్నప్పుడు కూడా, విరోధ భావం లేకున్నప్పుడు కూడా, నీ సహోదరునికి నీ పైన ద్వేషభావము విరోధ భావం ఉంటే అతని కొరకు నువ్వు వేచి ఉండకుండా నీవే మొట్టమొదటి వెళ్ళి అతనితో సమాధాన పడి వచ్చి తర్వాత దేవుణ్ణి ఆరాధించు అని దేవుడు యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. బైబిల్ సమాధాన సిద్ధాంతాన్ని తెలియజేశాడు. యేసు ప్రభు వారు శిలువ పైన మరణించినప్పుడు దేవుడికి మానవులకు మధ్య సమాధానాన్ని, మానవులకు మధ్య సమాధానాన్ని ఆయన కాబట్టి సంపాదించి మనకు అనుగ్రహించాడని మనం గమనించాలి. దేవునికి మానవునికి మధ్య సమాధానాన్ని వెర్టికల్ రికన్సిలియేషన్ అంటాడు. అంటే నిలువు సమాధానం. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని నిలువు సమాధానము వెర్టికల్ రికన్సిలియేషన్ అని అంటారు. దేవుడితో మానవుణ్ణి తన శిలువ మరణం ద్వారా యేసు ప్రభు సమాధానం పరిచాడు. అదే విధంగా మానవులకు మధ్య సమాధానం కలుగజేశారు. అంటే మీ అందరికీ నాకు మధ్య సమాధానాన్ని యేసు ప్రభు శిలువ మరణం ద్వారా అనుగ్రహించారు. దీన్నే హారిజాంటల్ రికన్సిలియేషన్ అంటారు, అడ్డము సమాధానము అని అంటారు. కాబట్టి మనము అందరితో సమాధాన పడాలి. ప్రియమైన సహోదరి, ఇంతవరకు నీవు సమాధాన పడకున్నట్లయితే కాబట్టి ఎవరితో విరోధ భావం ఉందో వెంటనే వారితో సమాధాన పడాలని యేసు ప్రభు నామంలో మనవి చేస్తున్నారు. ఇలాగ ఫిలోమోను రాసినటువంటి పత్రికలు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం గమనించాం. ఒకటి నూతన జన్మ సిద్ధాంతం, అందరూ నూతన జన్మ అనుభవం పొందాలి. రెండవది క్షమాపణ సిద్ధాంతం, ఒకరిని మరొకరు క్షమించాలి కానీ శిక్షించకూడదు. మరొకటి సమాధాన సిద్ధాంతం, మనలో ప్రతి ఒక్కరూ ఇతరులతో సమాధాన పడాలని యేసు ప్రభు యొక్క నామమును బట్టి అందరికీ మనవి చేస్తున్నాం. ఈ సిద్ధాంతాలు, సూత్రాలు చాలా ముఖ్యమైనటువంటివి, మన జీవిత యొక్క గమ్యాన్ని మార్చివేసేటటువంటివి. దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి. నూతన జన్మ అనుభవాన్ని పొందుదాం, అదే సమయంలో ఇతరులను క్షమిస్తాం, అదే సమయంలో ప్రతి మనిషితో కూడా సమాధానాన్ని కలిగి జీవించాలని యేసు ప్రభువు నామమును బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అంటే ఇచ్చిన సమయం కూడా కన్నా దాటిపోయింది, దయచేసి క్షమించాలని అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా.